అనంతపురం నగరం అభివృద్ధి చెందాలంటే సీఎం జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి నగర మేయర్ వసీం తెలిపారు. ఈ మేరకు అనంతపురం నగరంలో హౌసింగ్ బోర్డు కాలనీ యందు సీసీ రోడ్లు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని వారు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనంతపురం నగరం అభివృద్ధి చెందాలంటే సీఎం జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టి నుండి అనంతపురం అర్బన్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డితోనే అనంతపురం అభివృద్ధి సాధ్యమని నగర మేయర్ వసీం తెలిపారు. 1,24,00,000 రూపాయలతో ఈరోజు భూమి పూజ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారు, డిప్యూటీ మేయర్స్, కార్పొరేటర్లు స్థానికంగా ప్రతి ఒక్కరు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందే బీటీ రోడ్ హరిహర టెంపుల్ నుంచి హౌసింగ్ బోర్డ్ మెయిన్ రోడ్ వరకు 70 లక్షల రూపాయలతో దాన్ని కూడా భూమి పూజ చేయడం జరిగింది. ఎన్క్యాప్ ఫండ్స్ ద్వారా 5.99 crores 5,99,00,000 రూపాయలతో ఈ రెండు కార్యక్రమాన్ని భూమి పూజ చేయడం జరిగింది. వేరే టెండర్ స్టేజ్లో కూడా ఉన్నాయి, అవి కూడా తొందరగా టెండర్ పిలిచి అవి కూడా ప్రారంభించడం జరిగింది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈరోజు అనంతపురం నగరంలో ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో మీరు అందరూ గమనించాల్సి వస్తుంది. దాదాపుగా 1,045 కోట్ల రూపాయలతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేసినామంటే ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సహకారం, గౌరవ శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారి చొరవతో అయిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు బ్రిడ్జ్ని చూసుకుంటే కూడా 300 కోట్ల రూపాయలతో ఈరోజు మనం ఎప్పుడు లేని విధంగా ఫ్లైఓవర్ని కూడా నిర్మించడం జరిగింది. కేవలం 18 నెలల్లో దాన్ని పూర్తి చేసినారంటే కూడా గౌరవ శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారి చొరవతోనే కూడా అది పూర్తి అయింది కూడా మేము తెలియజేస్తున్నాను. గుత్తి రోడ్ కానివ్వండి, ఎన్టీఆర్ మార్గ్ రోడ్ కానివ్వండి, హౌసింగ్ రోడ్ కానివ్వండి, రహమత్ నగర్ రోడ్ కానివ్వండి, ప్రతి ఒక్క మెయిన్ రోడ్స్ కూడా ఈరోజు అన్నీ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంకా అవసరం అవుతాయి ఫండ్స్ అని చెప్పేసి 25 కోట్ల రూపాయలు స్పెషల్ గ్రాంట్స్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి అది కూడా తీసుకురావడం జరిగింది. ఆ పనులు కూడా మేము ప్రారంభించాం. అవి కూడా తొందరలో కూడా పనులు కూడా పూర్తి చేయబోతున్నాం. రాబోయే రోజుల్లో మీరందరూ కూడా ఖచ్చితంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అదే అనంత వెంకటరామరెడ్డి గారికి అందరూ కూడా అండగా ఉండాలని తెలియజేస్తున్నాం. ప్రతి రోడ్డు కూడా గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా ప్రత్యేక చొరవతో మన శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారు అత్యాధునీకరించడంలో మన పట్టణాన్ని ప్రత్యేక చొరవ తీసుకొని చేయించారని చెప్పడంలో చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంతటి అభివృద్ధిలో భాగమైనందుకు కూడా మాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే అనంతపూర్ ఎంత పాపులేషన్ పెరుగుతుందో ఈ రోజు జిల్లా హెడ్ క్వార్టర్గా మనకు వాటర్ స్కేర్సిటీ ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఈ వాటర్ స్కేర్సిటీని అధిగమించి ముందుకు రావడం, అభివృద్ధి కార్యక్రమాలు కూడా నిర్విరామంగా కోవిడ్ 2.5 సంవత్సరం ఉన్నప్పటికీ కూడా దాన్ని నిర్విరామంగా అభివృద్ధి కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్లడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఈ రోజు ప్రధానంగా 1.24 లక్షల రూపాయలతో ఈ రోడ్డు నిర్మించడం, ఇక్కడ సీసీ రోడ్ని అదేవిధంగా బీటీ రోడ్ని కూడా ప్రారంభించడం జరుగుతుంది. నగరపాలక సంస్థ పరిధిలో కూడా అత్యాధునీకరించడంలో పట్టణంలో ఎక్కడ కూడా రాజీ లేనటువంటి అభివృద్ధిని ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. మరీ ముఖ్యంగా ప్రతి ఒక్క కార్యక్రమం అంటే ప్రతి ఒక్క నిర్మాణం కూడా అతి తక్కువ సమయంలోనే ప్రజలకు అందుబాటులో రావడానికి ముఖ్యమైన కారణం మా శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారి ప్రత్యేక చొరవ అనే విషయాన్ని కూడా మీ అందరికీ గుర్తు చేస్తూ, అదేవిధంగా ప్రతి డివిజన్ వైజ్ కూడా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అంటే ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా ప్రజల ముందు ఉంచి మాటల్లో కాకుండా అభివృద్ధిని చేతల్లో చేసి చూపించినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని గర్వంగా చెప్పదలుచుకున్నాము. అంతేకాకుండా రాబో రోజుల్లో మన పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా మీ ఒకటి మనలో ఆశీర్వాదాలు కూడా మాకు ఇవ్వాలని అందరినీ కూడా కోరుకుంటున్నాము. అంతేకాకుండా రాబో రోజుల్లో అభివృద్ధిని కూడా మరింత పరుగులు పెట్టించే విధంగా మన అనంత వెంకటరామరెడ్డి గారి సారథ్యంలో తప్పకుండా ముందుకు వెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇప్పుడే ఒక 70 లక్షలు అశోక్ నగర్ రోడ్డు కలుపుతూ అయితేనేమి, మరి అదేవిధంగా ఇక్కడ ఎల్ షేప్లో మన హౌసింగ్ బోర్డ్ మెయిన్ రోడ్ నుంచి రాజీవ్ చిల్డ్రన్ పార్క్ అయితేనేమి, ఇక్కడి నుంచి తిరిగి వెంకటేశ్వర స్వామి టెంపుల్ వరకు ఈ రోడ్డు నిర్మాణం 600 మీటర్లు కొనసాగుతుంది. ప్రజల మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా, లక్ష్యంగా ఈరోజు ఎక్కడా కూడా రాజీ కాకుండా ఎన్ని రాజకీయ ఇబ్బందులు వచ్చినా కూడా, ఎన్ని విమర్శలు ఎదురైనా కూడా ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలా. నవోదయ కాలంలో అనేక సంవత్సరాలుగా అభివృద్ధి నోచుకోకుండా ఉంటే ఇక్కడ కార్పొరేటర్లు అయితే మీ పరిసర ప్రాంతాల్లో అందరూ కూడా ప్రత్యేక చొరవ తీసుకొని అక్కడ శ్మశానం దగ్గర కూడా రోడ్డు వేసుకోవడం జరిగింది.